టామరైన్ అంట అంటే ఏంటి చెప్పాగా చింతపండు. సరే ఇప్పుడు ఇద్దరికి రాదండి ఆటో స్పెల్లింగ్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. యాక్చువల్గా PS4 మా ఇంట్లో ఉంది, ఆడుకోమని కూడా చెప్పాను. కొంచెం నాకు కూడా ఆడడం నేర్పమని చెప్పాను. కాబోయే డైరెక్టర్ అండి. హాయ్ సుష్మా గారు. హాయ్ తేజు, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం. బాగున్నాం. ఏంటది కీబోర్డా? యాక్చువల్గా ప్రభంజన్ ఉన్నాడు లోపల. నాకు ప్రభంజన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రభంజన్ ఇన్నోసెంట్ ఫేస్ నాలాగానే ఉంటుంది కాబట్టి. అబ్బా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సో నిజంగానే బేసిక్గా నేను మనుషులు చాలా తక్కువ కనెక్ట్ అవుతాను, అందులో నేను ప్రభంజన్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అంటే కోతులు కలిస్తాయనా? అందుకని ఒక 2-3 డేస్లో ప్రభంజన్ బర్త్డే ఉంది కదా, ఒక గిఫ్ట్ తెచ్చా. ఏంటో గిఫ్ట్? కీబోర్డా? చెప్పకూడదు. చెప్పకూడదు. ఏదో పై ఉంది దానిపైన. చెప్పకూడదు. ఇది యాక్చువల్గా ప్రభంజన్ చాలా ఇష్టం. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు నేను విన్నాను అనమాట. సరే మేబీ అది నేను ఇవ్వకపోతే మీరు ఇచ్చేవాళ్ళేమో తెలుసుకోవా? అనుకున్నా. నువ్వు అసలు మేము కొందాం అనుకున్నా నువ్వు కొని ఇచ్చేస్తే ఇంకా అన్ని అంటే ఏం కొనిచ్చాను? ఒక గేమ్ ఒకటి కొనిచ్చా. అదేంటి CD ప్లేయరా, దాని పేరేంటి? ప్లేయరా, డెవిల్ గేమ్ ఒకటి ఉంటుంది కదా PS5 ఆడుకునేది. ఆ గేమ్ కూడా నేను కొనివ్వలే యాక్చువల్గా. నేను వాడుకున్నా, నేను నా PS5లోకి ఆడుకుందామని కొనుక్కుంటే ప్రభంజన్ బాగుంది తేజు అని కానీ ప్రభంజన్కి ఇచ్చా, అచ్చంగా ఇచ్చాను. ఇంకా కొనివ్వడమే. అది కొని మళ్ళీ తీసుకుంటాం, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు? అబ్బా నీ ఏజెంట్ యాడ్ ఏజెంట్ మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కి ఏజ్ సమానం లేదు. అర్థమైంది సుష్మా గారు. మరి నాకు ఏమి గిఫ్ట్ లేదు తేలేదేంటి? మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభంజన్ ఆఫ్ కోర్స్. సరే ఇంటికి రానివని చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నిజంగా కూడా నాకు ప్రభంజన్కి గిఫ్ట్ ఇద్దాము, గుర్తుండేలా ఇద్దాము అని చెప్పేసి మొన్న అమెజాన్లో ఆఫర్ అయింది కదా, అప్పుడే కొని పక్కన పెట్టాను అనమాట. తక్కువలో వచ్చిందని తీసుకున్నావా? నేనేం మాట్లాడలేను మాస్టర్ ఇక్కడ. అప్పుడే కొని అట్టు పెట్టాను. సో ఇంకా 2-3 డేస్లో ఉంది కదా. ఇంకా బర్త్డేకి ఏమి ఇస్తాను మీ అందరికి డౌట్ రావచ్చేమో. బర్త్డేకి ఏమి ఇస్తాను తెలుసా? నా గుండు కోసిస్తాను. ఒక చిన్న ఫ్లవర్ ఇస్తా, హ్యాపీ బర్త్డే ప్రభంజన్ అని చెప్పేసి. నీ చెవులో పెట్టుకో అంటాడు. ప్రభంజన్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ప్రభంజన్ పిలవండి సుష్మా గారు. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, అంత సీన్ లేదమ్మా. ఇదిగో దీన్ని పట్టుకో. ప్రభంజన్ ఒకసారి రానన్నా. తేజు వచ్చింది. పేక్ పిసికేస్తుందమ్మా. ఎవరమ్మా ఆవిడ? వద్దా? అత్తగారు. నువ్వు అత్తగారా? దీనికి కూడా అత్తగారా? దీనికి అత్తగారు, ఇంకెవరికి కాదు. బూస్టర్ కి అత్తగారు అన్నప్పుడు అన్న తమ్ముడు కదా. అబ్బా ప్రభంజన్. హాయ్ ప్రభంజన్. స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ మార్చుకోలేదు ఇంకా? ప్రభంజన్ మన హగ్ చాలా మంది అంటున్నారు తెలుసా, మీ సబ్స్క్రైబర్స్ అందరూ తేజుకి ఎంత మంచి. చూడరా దాన్ని పట్టుకోవచ్చు కదా. ఫస్ట్ హగ్ క్రీమ్ కి ఇవ్వా. ప్రభంజన్ క్రీమ్ కి. ప్రభంజన్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇస్తాడు. ప్రభంజన్ హ్యాపీ బర్త్డే ప్రభంజన్. బర్త్డే హగ్, బర్త్డే హగ్, బర్త్డే హగ్, బర్త్డే హగ్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే బట్ బర్త్డే హగ్, బర్త్డే హగ్. అది 2-3 డేస్ లోనే కదా ప్రభంజన్ ప్లీజ్. అలా ప్లీజ్ ప్రభంజన్ బర్త్డే హగ్ ఇవ్వాలి. క్రీమ్ ఇచ్చింది కదరా పోనీ. థ్యాంక్. సైడ్ హగ్ గివ్, ఇట్స్ గుడ్. అంటే అదేం తప్పు కాదు. సైడ్ హగ్. కరోనా నో హగ్ లేదు, కరోనా అంట. కరోనా అయిపోయి చాలా కాలం. నీకేదో గిఫ్ట్ తెచ్చిందంటరా. వద్దులేదా కరోనా, వద్దులే. హ్యాపీ బర్త్డే. బలవంతంగా తీసుకున్నాను. ఇదిగా నీ గిఫ్ట్ అంటరా. ఈ రోజు కాదు, ఇంకా 2 డేస్ ఉంది కదా, అందుకు తీసుకో. ఏంటో గెస్ట్ ఏది? ఇది అంటే నీకు చాలా ఇష్టం. దీన్ని ఎప్పటి నుంచి మమ్మీని కొనమని అడుగుతున్నావు. ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ, దీనినేమో నా క్లూ ఇచ్చాక ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ అవ్వకపోతే సెకండ్ క్లూ. నాకు ఆత్రం ఎక్కువ అండి. ఏంటి గెస్ట్? గ్యాస్ సిలిండరా? చెప్పు. నేను పియానో అనుకుంటున్నాను రా.
టింగ్ టింగ్ అని నొక్కు సౌండ్ వస్తుంది. నీకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా? ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా? అమ్మాయిలకి ఫ్లవర్స్ కి దూరంగా ఉంటాం. సో యాక్చువల్ గా సరే ఇంకో క్లూ. ఫస్ట్ క్లూ నువ్వు ఓడిపోయావు. సెకండ్ క్లూ, దీని స్టార్టింగ్ ఆఫ్ లెటర్ నా స్టార్టింగ్ ఆఫ్ లెటర్ ఒకటే. అక్కడ ఓపెన్ చేసేస్తున్నాడు. ఇది చీటింగ్. ఇది చీటింగ్. చెప్పు చెప్పు. శరణ్య. చెప్పు శరణ్య. చెప్పు. నా పేరేంటి? తేజస్వి శరణ్య. yes he knows. చెప్పు నా పేరు. నా దీని ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏంటి? టామరాండ్. టామరాన్ అంట అంటే ఏంటి చెప్పాగా? చింతపండు. నీకు తెలుసా లేదా అని. చూసావా? సరే థర్డ్ క్లూ ఏంటి అంటే ఇది ఒక ఫ్లిప్కార్ట్ కానీ ఒక అమెజాన్ కానీ ఒక మింత్రా కానీ అందులో దొరుకుతుంది. ఇది ఆన్లైన్ అక్కడే దొరుకుతాయి. అంటే షాప్ లో బయట దొరికేవి కాదు. ఎందుకు దొరికి షాప్ లో కూడా ఓకే దొరుకుతాయేమో బట్ నేను చూడలేదు. చెప్పు చెప్పు. పై మెట్రిక్స్ అంటే దాని పేరు దాని మీద రాస్తున్నది. క్లూ సరిగ్గా ఇవ్వలే. నువ్వే ఓపెన్ చేసే. అదేంటి ఓపెన్ చేయి. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పావా? నా క్లూస్ చెప్పడం నాకు ఏం లేవు ఇంకా. లాస్ట్ లెటర్. సరే రీసెంట్ గా నన్ను అడిగావు. నేను ఒకటే అడిగా. లాస్ట్ ఈ లెటర్ అనుకుంటా. ఆటో స్పెల్లింగ్ చెప్పు ఫస్ట్ నువ్వు. ఏయుటియో. చెప్పరా సరిగ్గా. ఏయుటియో టియో. నేను ఏయుటియో అన్నా. ఏటిటిఓ. చిన్న వాళ్ళే చెప్తుంది. ఏటిటియో. ఆటో స్పెల్లింగ్ అది. ఏటిఓ. సరే ఇప్పుడు ఇద్దరికి రాదండి ఆటో స్పెల్లింగ్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. టీవో. సరే నేను ఒక స్పెల్లింగ్ అయితే చెప్తావా? నువ్వు అదే చెప్పావా? నిన్న ఒక స్పెల్లింగ్ అయితే చెప్తావా? విక్ష్వక్ సేన్. ఇది గిఫ్ట్. స్పెల్లింగ్ చెప్పు. మేడం ముందు మీరు ప్రొనౌన్సియేషన్ కంటే. విశ్వక్ సేన్. VISH ఏంటి? విశ్వక్ సేన్. ఇది టూ సెకండ్స్ సుష్మా గారు చెప్తున్నారు. W విశ్వ AK ఎందుకురా మనకు రానివి. AN. నువ్వు చెప్పు స్పెల్లింగ్. విశ్వక్ సేన్. నేను తెలుగు రాయగలుగుతా. తెలుగు చెప్పగలుగుతా. చెప్పగలుగుతా. నా స్పెల్లింగ్ చెప్పగలుగుతా. విశ్వ. విశ్వ. VSH. సారీ కన్ఫ్యూజన్ మాస్టర్. VISHA K SEN. yes కరెక్ట్గా చెప్పారు. సరే ఓపెన్ చేసి ఏంటో. నేను ఒకటే అడిగా. ఏమడుగు? టెలిస్కోప్ ఇంకొక PS5 గేమ్ అంటే రెండు అడిగే. PS5 గేమ్ PS5 కొన్నాం కదా ఇంకా మళ్ళీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు. యాక్చువల్గా PS5 మా ఇంట్లో ఉంది ఆడుకోమని కూడా చెప్పాను. కొంచెం నాకు కూడా ఆడడం నేర్పమని చెప్పాను. స్టవ్ లో పెడతారు. ఏంటది? ఏ ప్రాజెక్టర్ అయి ఉంటదిరా. స్టాండ్. మూన్ అంటే ఏంటి? మూన్ అంటే టెలిస్కోప్ రా. ఓ ఇలా ఉంది అందుగా. ఇదేదో మ్యాథ్ సింబల్ లాగా ఉంది. పైలా ఉంది కదా. ఇది టెలిస్కోప్. ప్రపంచం అడుగుతుంటే వాళ్ళ అమ్మ నేను విని వింటారా ఎవరైనా? ప్రపంచాన్ని అడుగుతుంటే వాళ్ళ అమ్మ అంటే నేను నిన్న అడిగాను. సారీ కన్ఫ్యూజన్ మాస్టర్. దీన్ని సెట్ చేయాలనుకుంటా ప్రపంచం. ఓకే థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ చెప్తాను. ప్రపంచం నేను యాక్చువల్గా బయటకు వెళ్ళామనుకో, అంటే ఇద్దరం ఇప్పుడు బయటకు వెళ్తాం సరదాగా తిరగడానికి. అలా వెళ్ళినప్పుడు అందరినీ కామెంట్స్ చేస్తూ ఉంటాం ఇద్దరం కలిసి. అంటే గుడ్ కామెంట్స్, నాట్ బ్యాడ్ కామెంట్స్. మేము చిన్నపిల్లలం బ్యాడ్ కామెంట్స్ చేస్తామా? మీరు చిన్నలేంటి. దీన్ని సెట్ చేయాలనుకుంటా. ఓకే ప్రపంచం చేతితో పట్టుకోవద్దు. అట్లా కనిపిస్తుంది కదా. ఎలా అటుపక్క కూడా తీస్తే కనిపిస్తుంది కదా. ఫస్ట్ సెట్ చేయండి. సెట్ చేద్దామా? నీకు వస్తుందా? మాన్యువల్ చూసి నేర్చుకుందాం. ప్రపంచం ఇవన్నీ అసలు ఏంటి మనకు అర్థమవుతాయా? ఏం చిన్న చిన్న బాక్స్ ఇచ్చారు.
ఏం చేస్తారు వీటికి? ఇవన్నీ H20mm అంటే జూమ్ కావాలన్నా, వైల్డ్ కావాలి అన్నా. వైల్డ్ కాదు, వైడ్. సారీ, వైల్డ్ అంటే ఏంటి? వైల్డ్ యానిమల్స్. ఓకే, వైల్డ్ ఫారెస్ట్ అలా అన్నమాట. మేము వైడ్ అంటే దూరం, పెద్ద అంటే వైడ్. కాబోయే డైరెక్టర్ అండి. దేనికన్నా రోమై గాడ్ డైరెక్టర్ గా. దీని నుంచి ఏం కనపడలేదేంటి? దీని నుంచి కనిపిస్తుంది. అది జూమింగ్ లెన్స్. ఇది జూమింగ్ కాదు, అది జూమింగ్. ఇది వైడ్. సుష్మా గారు మీరేం చిన్నగా ఉన్నారు? నేను చిన్నపిల్లని కదా. ఓకే, ఇది రవి గారిని ఫిట్ చేయమందాం. ఇది ఫిట్ చేయడం అంటే అంత ఈజీగా అయిపోదు, కానీ కొంచెం టైం పట్టిద్ది డెఫినెట్గా. అవును ప్రపంచం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఏమిట్రా యాటిట్యూడ్ లో ఉందిరా, యాటిట్యూడ్ కాదు, నాకు తెలీదు. ఇవి ఇందా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా హోల్స్, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. అమ్మ దీంట్లో మనుషులు కనబడట్లే. దీనికి కవర్లు ఉంటాయి, తీసేవాళ్ళా? పాడి అలా తీకు 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 క్యాప్ పెట్టు, దాని మీద చేతులు పడినా మనకు కనిపించదు, అందుకని ఆ బాక్స్లు ఇచ్చారు. ఓకే, లెన్సులు కాబట్టి మనం కెమెరాకి యూజ్ చేసుకోవచ్చా వీటిని? కాదు, ఓన్లీ టెలిస్కోప్ కే. సో ఇవన్నీ మాకు అర్థం అవ్వదు. టెలిస్కోప్ స్పెల్లింగ్ చెప్పు, కొన్నావు కదా. చెప్తా, చెప్పు చెప్పనా? చెప్పు చెప్పనా? చెప్పేస్తున్నా. చెప్పు. ప్రపంచం నా బదులు చెప్పే ప్రపంచం. టెలిస్కోప్ స్పెల్లింగ్ చెప్పండి రా. TELSCOPE. వాడు చెప్పాడు, నువ్వు చెప్పలేవు. అంటే పెద్దవాళ్ళు చెప్పరండి, నువ్వు చిన్నపిల్లలు అన్నావు. అంటే అప్పుడు పెద్ద అప్పుడు చిన్నపిల్లలు. ఇదేంటి తెలుసా మీకు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ట్రైపాడ్ స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చా దీనికి? ఇచ్చారు కాదు, ఫిట్ చేయాలి. నీకు వస్తుందా ప్రపంచం ఫిట్ చేయడానికి? మేము ఫిట్ చేశాక అది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. అంటే మాకు తెలియదు కాబట్టి దాని వీడియోలో కానీ మాన్యువల్ బుక్ ఉందన్నమాట. ఈ బుక్లో కూడా ఎక్కువ అంతగా ఏం లేదు. ఇది పేపర్ కదా, బుక్ అంటారేంటి? మాన్యువల్ ఏమి ఇవ్వలే. సరే, ల్యాగ్ ఎందుకు కానీ ఫిట్ చేసాక చూపిస్తారా? ఎస్, ఒక 2 minutes అయిపోతుంది. చిటికలో వచ్చేస్తాం. 20 minutes later. యాక్చువల్గా మేమిద్దరం భయంకరంగా కష్టపడ్డాం, కానీ ఫిట్ చేయలేకపోయాం. బికాజ్ ఎందుకు అంటే మాకు రాదు కాబట్టి. కానీ ఇంకా చెప్పానమాట, నాకు కూడా వర్క్ ఉంది, వెళ్తున్నాను, డాడీతో ఫిట్ చేయించుకో. నాకు ఏం వర్క్ అంటే వర్క్ అంటే నేను ట్యూషన్ ఉంటుంది, నాకు ట్యూషన్కి వెళ్ళాలి. అదే నేను చదువుకుంటున్నా. తెలుగులో 2 marks వచ్చిందన్న. క్లాస్ టాపర్ ఇప్పుడు చదువుతున్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. యాక్చువల్ గా క్లాస్ టాపర్ని. ఇక్కడ టాపర్ ఇన్ బీయింగ్ ఫెయిలియర్. అలా అనుకోవడం. టాపర్ అని. సో యాక్చువల్గా ఏంటి అంటే కాల్స్ కూడా వస్తున్నట్టున్నాయి, వెళ్ళాలనుకుంటాం. యాక్చువల్గా చిన్న వర్క్ ఉందన్నమాట. సో వర్క్ చూసుకొని ఇంకా దట్టు మాకు మెయిన్గా ఇంట్లో రవి గారు లేరు, బయటకు వెళ్ళారు కదా. ఏమంటారు తెలుసు చూస్తున్నారు, సోదాపి త్వరగా ఎండ్ చెప్పమ్మా అంటారు. అంటారా? అంటాం. నా మాటలు మీకు నచ్చినాయి కదా, ఎందుకు అంటారు? ఎందుకు అంటారా? యాక్చువల్గా నా మాటలు ప్రపంచం మస్తు ఎంజాయ్ చేస్తా తెలుసా, మస్తు. అవునా కాదా చెప్పండి సుష్మా గారు? ఏం ప్రపంచం, తన మాటలు నీకు నచ్చుతాయంట, తన గిఫ్ట్లు నచ్చుతాయి కదా. అట్లా అంటున్నాను, కానీ బేసిక్గా నా మాటలు తనకు చాలా ఇష్టం. సో ఫైనల్ గా చూస్తున్నారు కదా ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బూస్టర్ ప్రభంజన్ ఛానల్. అలానే ఈ ఛానల్ తో పాటు నా ఛానల్ పైన కనెక్షన్. నా ఛానల్ పేరు ఏంటో తెలుసా? బిగ్ బాస్ హ్యాపీ హంస. ఇదేనా బిగ్ బాస్ అంటే మరి ఈ ఛానల్ తో పాటు నా ఛానల్ పైన కనెక్షన్ చెప్పాను, తప్పేం లేదు కదా సార్? లేదు. సో అందరూ హ్యాపీ హంస సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కూడా ఇలా గిఫ్ట్లు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గిఫ్ట్లు ఏమి ఇవ్వలేను, కానీ కుక్కలు ఇవ్వగలరు. కుక్కలు లేవండి, కుక్కలు అన్నీ అయిపోయినాయి. ఇంకా కుక్కలు ఎవరు అడగద్దు, లేవు కూడా కుక్కలు, అన్నీ ఇచ్చేసాను. ఇంకా అది పెట్టుకోవాల్సుకోవాలి, ఎఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. కావాలంటే క్రీమ్ ఇచ్చేస్తావు కదా. అదే ఎలా పడుకుంటుంది. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సే బాయ్ ప్రపంచం. బాయ్.